గూగుల్ కు అడ్డు వైసీపీ ఇక మారదా? రాజకీయ వ్యూహం లేని పార్టీగా వైసీపీ రాజకీయ కక్షతో డెవలప్మెంట్ ను అడ్డుకుంటే ఎలా? గూగుల్ సంస్థకు మోకాళ్లట్టే ప్రయత్నం. గూగుల్ సంస్థకు భూములు ఇవ్వొద్దంటూ కొందరు రైతులు కోర్టుకెళ్లారు. అలా కోర్టుకు వెళ్లిన రైతుల్లో ఒకరు చనిపోయారు. కోర్టులో కేసు వేశాక కాదు, కేసు వేసిన వారి లిస్ట్ లో ఆల్రెడీ చనిపోయిన రైతు ఉన్నాడు. చనిపోయిన ఒక రైతు గూగుల్ కు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ ఎలా వేయగలడు? అంటే ఏంటి అర్థం? విశాఖకు గూగుల్ సంస్థ రాకుండా చేయడం కాదా ఇది? దీని వెనుక రాజకీయ శక్తులు ఉండకుండా ఉంటాయా? నిజంగా రైతులకు అన్యాయం చేసి ఎంఎన్సీ కంపెనీకి లాభం చేకూరుస్తుంటే పోరాటం చేయడంలో తప్పేం లేదు. దానికోసం ఎంతకైనా పోరాటం చేయొచ్చు. కానీ రాజకీయ ముసుగులో ఒక భారీ పెట్టుబడిని అడ్డుకోవడం రాష్ట్రానికే మంచిది కాదు. విశాఖకు గూగుల్ సంస్థ రావడం నిజంగా ఆనందించదగ్గ విషయం అంటూనే గూగుల్ వల్ల జరిగే లాభం ఏంటని ప్రశ్నిస్తుంది వైసీపీ. దానివల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయన్నది పట్టించుకోనక్కర్లేదు. హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ ను తీసుకొచ్చింది ఎంతమంది ఉద్యోగాలు ఇస్తారు అని ప్రశ్నించడానికి కాదు. దాని కారణంగా ఒక బ్రాండ్ వాల్యూ ఏర్పడుతుంది. దాంతో పాటు అనుబంధ ఐటీ కంపెనీలు వస్తాయి. అది అసలు వ్యూహం. గూగుల్ డేటా సెంటరే వచ్చినప్పుడు మిగతా కంపెనీలు కూడా క్యూ కడతాయి. ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఇదొక దీర్ఘకాలిక వ్యూహంగానే చూడాల్సి ఉంటుంది. అంతే తప్ప ప్రతిదీ రాజకీయం చేయొద్దని హెచ్చరిస్తుంది భారత చైతన్య యువజన పార్టీ. ఏదో ఒక రచ్చ చేసి పెట్టుబడులను తరిమేస్తే అది రాష్ట్రానికి ఏమంత మంచిది కాదు అని ప్రతిపక్ష వైసీపీకి గట్టిగానే చెబుతున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. అటు గూగుల్ సంస్థకు భూములు ఇచ్చిన రైతులు మరింత పరిహారం కోరుకుంటున్నారు. తమ భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని అడుగుతున్నారు. ఆ విషయంలో రైతుల పక్షాన నిలబడతామని ప్రకటించారు బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్.